నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 10వ తేదీన తాడేపల్లిగూడలో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానిక నియోజక అభ్యర్థి కుట్టు సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని అన్నారు. స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్కు సమీపంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద ఈ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల నుంచి వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన సభాస్థలి పార్కింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నెల 10వ తారీఖున అంటే ఎన్నికలు 13వ తారీఖు పోలింగ్ జరగబోతా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మనమంతా కూడా ముమ్మరంగా కార్యకర్తలందరూ ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడున్న మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి గారు రావాలి, మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 10వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి రావడానికి ఆయన ఒప్పుకున్నారు. దీన్ని ఈ ముఖ్యమంత్రి గారి సభని మేమంతా సిద్ధం అంటూ పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల్లో ఆయన మన ఉత్సాహపరచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి 10వ తారీఖున జరగబోయే మీటింగ్కి, సీఎం గారి మీటింగ్ని విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి రావాలని మన కార్యకర్తలని, అభిమానుల్ని, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్లేసు పోలీసు ఐలాండ్ సమీపంలో ఉంటుంది. ఈయన వెంట ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు ఉన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ బుధవారం పెంటపాడు మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి వల్లే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. నడవాలి నడవాలి ముందుకు నడవాలి నడవాలి. రాయలసీమ లేని ఆంధ్రప్రదేశ్ కోసం నిర్మాణాత్మక పాత్రను పోషిస్తామని సస్యశ్యామల సేవా సంస్థ వ్యవస్థాపకులు కలిదిండి వెంకట భగవాన్ రాజు తెలిపారు. భీమవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమతో ప్రత్యేకత రాష్ట్రం ఏర్పాటు కావాలని అక్కడ నుంచి వాదనలు వచ్చాయని అన్నారు. కానీ సీమాంధ్రతో కొత్త రాష్ట్రం ఆవిర్భవించిందని, రాయలసీమ, కోస్తాంధ్ర విడివిడిగా ఉండటమే మేలని అన్నారు. ప్రత్యేకంగా రాయలసీమ రాష్ట్రం కావాలని ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో విడిపోవడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ముందుండి రవివర్మ, కలిదిని శోభారాణులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలి. తెలంగాణ, ఆంధ్ర విడిపోతున్నప్పుడు రాయలసీమను కూడా విడగొట్టి ఆంధ్రాని సెపరేట్ చేయాలనే ఆలోచనతో అప్పుడు కూడా మేము యాజిటేషన్ చేయడం జరిగింది. అనేక మంది పెద్దలతో, విజ్ఞులతో కూడా మనం సంప్రదించి రాయలసీమను సెపరేట్ చేసి ఆంధ్రాని సెపరేట్గా చేయాలన్న ఆలోచన కూడా కలగడం జరిగింది. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ప్రగతికి సోపానాలు. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పడడం జరిగింది. తెలంగాణతో పాటు ఆ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మధ్యలో ఉన్న భాగాన్ని రాయలసీమతో సెపరేట్ చేసి ప్రత్యేక ఆంధ్రాని ఏర్పాటు చేయాలి అనే నినాదంతో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి. ఇది ప్రచండ మారుతంగా మారి ఢిల్లీ పెద్దలను కదిలించి ఈ 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ఇది సెపరేట్ చేయాలన్న ఆలోచనతో
ఇది ఒక యాక్టివిటీ కింద మేము ప్రారంభించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో బుధవారం ఎన్నికల నిర్వహణ, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, కౌంటింగ్ తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. కౌంటింగ్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మరో పరిశీలకులు కమల్కాంత్ సరోజ, పోలీసు పరిశీలకులు బలరాం మీనాలు, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత, పి జగదీష్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అకాల వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షం వలన ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కేడిమిల్లి, రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామాల్లో దెబ్బతిన్న అరటి పంటలను బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా బాధ్యత తీసుకుంటారని, ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన సంక్షేమ పథకాలు అందించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మొదలు కదిలిపోతే చూద్దాం, ఇన్వెస్టిగేషన్ చేద్దాం. వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 7,000 ఉంటుంది మనకి మొత్తం. నాకు తెలిసి 4 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూగజీవుల దాహం తీర్చే మంచినీటి బిందెలను భీమవరంలో పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆధ్వర్యం వహించిన జంతు ప్రేమికులు అలయన్స్ క్లబ్ సభ్యులు. భీమవరంలో తాను గెలుపొందితే భవన నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు అందడం వల్లే నిలిచిన సంక్షేమ పథకాల డబ్బు మంజూరు, తణుకులో ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ విజయం కోసం ప్రజలను కలుసుకున్న అభ్యర్థి ఆర్మిల్లి, మాజీ ఎంపీ సీతారామలక్ష్మిలు, వెంట ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. తాడేపల్లిగూడెం వైసీపీ ఎన్నికల ప్రచార సభలో 10వ తేదీన పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి విజయం కోసం పెంటపాడు మండలంలో విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో సజావుగా ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు జరగాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం. అకాల వర్షాలతో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, నష్టపరిహారం అందిస్తామని అన్నదాతలకు హామీ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.